దువ్వాడ ఫ్యామిలీ బార్ కొండెక్కిందా? టెక్కలిలో ఇంటి పోరు ఇప్పటికే కోర్టుకెక్కింది. తాజాగా మాధురి సమేతంగా దువ్వాడ శ్రీను తిరుమలలో తళుక్కుమన్నారు. ఫోటోషూట్తో సందడి చేశారు. వాళ్ళిద్దరూ జంటగా కనిపించడంతో పెళ్లి చేసుకోవడానికే కొండకొచ్చారు అన్న వార్తలు షికారు చేశాయి. మరింతకీ నిజమేంటి? గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది. నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పాను. ఇప్పుడు అలాగే వచ్చాను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇంకా ఆమె కూడా వివాహిత, ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే రెండు వైపులు అది జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాదిరియే సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తనే చూస్తుంది. ఆ రకంగానే రావటం జరిగింది తప్ప గతంలో వచ్చే విధంగానే జరుగుతుంది తప్ప ఇదేదో కొత్తగా ఈ రోజు ఏదో జరిగింది, వివాహం జరిగింది అన్నదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదంతా అబద్ధం. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అది రాంగ్. సన్నిధిలో నేను అబద్ధం ఆడతాను. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకు నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటికీ స్వామి భక్తురాలు కాబట్టి.